భారత క్రికెట్ జట్టుకు కొత్త వైస్ కెప్టెన్గా నియమితుడైన శుభ్మన్ గిల్ ఎంపికపై మొదలైన ప్రశ్నలు, అస్పష్టతపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ స్పందించారు. కెప్టెన్గా రోహిత్ శర్మ తన బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. అయితే గిల్ మాత్రం కొత్త వైస్ కెప్టెన్గా ప్రమోట్ కావడం గురించి మాట్లాడుతూ ఈ నిర్ణయంపై ఇంతటి విశ్లేషణ అనవసరమని చెప్పాడు. కేఎల్ రాహుల్, పంత్, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్ ప్లేయర్లను కాదని గిల్ను ఎంపిక చేయడం పట్ల స్పందిస్తూ భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ మూలానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ చెప్పాడు. ఒకప్పుడు టీ20 కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ ఎప్పుడూ సమస్యగానే ఉంటోందని, అలాగే మరో స్టార్ సీనియర్ సభ్యుడైన జస్ప్రీత్ బుమ్రాను కూడా ఇందుకారణంగానే వైస్ కెప్టెన్ రేస్ నుండి తొలగించాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు. ఇంతకుముందు శ్రీలంకతో జరిగిన చివరి వన్డే సిరీస్లో కూడా శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కావున ఇందులో పెద్దగా ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదని తెలిపాడు. 37 ఏళ్ల రోహిత్ శర్మ తర్వాత వన్డే ప్రపంచ కప్ ఆడతాడా లేదా అన్నది స్పష్టం లేదు. కాబట్టి వన్డేలకు మాత్రం భారత్ తరువాతి కెప్టెన్ యువ సంచలన శుభ్మన్ గిల్ అని స్పష్టంగా తెలుస్తోంది. వీటితో పాటు సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ సిరాజులు జట్టులో చోటు కోల్పోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. మరొక ఆసక్తికర కోణానికి వస్తే ఈ మధ్యకాలంలో అనూహ్య ఫామ్లో ఉన్న భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రం జట్టులో చోటు సంపాదించాడు. ఇక ఇతని రాకతో టీంలో గిల్ చోటుకి ముప్పని పలువురు భావించేవారు. కానీ వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంపికతో అతని చోటుకు ఎలాంటి ఢోకా లేదని అర్థమైపోయింది. దాదాపు సంవత్సరం పాటు ఎటువంటి వన్డేలు ఆడిన భారత్ జట్టు రానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలాంటి ప్రదర్శన ఇస్తోంది? అలాగే గత 2 టెస్ట్ సిరీసుల్లో విఫలమైన గిల్ ఈ కొత్త బాధ్యతతో వచ్చిన నూతనోత్సాహంతో ఏ మేరకు రాణిస్తాడన్నది వేచి చూడాలి.